వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. ఈసీకి తెలియకుండా పిన్నెల్లి వీడియో ఎలా బయటకు వచ్చింది? కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహార శైలి మారిందన్న సజ్జల. ఢిల్లీలో సోనియాను కలవనున్న రేవంత్. రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ఆహ్వానం. కాంగ్రెస్ తెస్తానన్న మార్పు. ఇందిరమ్మ రాజ్యం ఇదేనా? 5 నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న హరీష్ రావు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేశా. ఫోన్ ట్యాపింగ్ కేసులో భుజంగరావు సంచలన విషయాలు. హీరో వేణుపై బంజారాహిల్స్ పిఎస్ లో కేసు నమోదు. రిత్విక్ ప్రాజెక్ట్ అధ్యక్షుడు రవికృష్ణ ఫిర్యాదు. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. టీడీపీ వ్యవస్థాపకుడిని స్మరించుకున్న తెలుగు తమ్ముళ్లు. కామారెడ్డి జిల్లాలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. నాగిరెడ్డిపేటలోని సాయినగర్ కాలనీలో గత 4 రోజుల నుండి తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దాంతో హైదరాబాద్ బోధన్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. గత 4 రోజుల నుండి మంచినీటి సరఫరా రాకపోవడంతో అల్లాడుతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సరఫరా పునరుద్ధరణ కోసం స్థానిక పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి కిష్టయ్యపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు డిమాండ్ చేశారు. మోటార్ చేస్తలేరు, ఒక్క బొట్టు నీళ్ళు అసలేవు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఒక్క మోటార్ నడసాలి సరిగా నీళ్ళు అసలేవు. ఎంత బాధ అవుతుంది ఇప్పుడు ఎండాకాలం. తెలంగాణలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శ్రీ భద్ర గ్రౌండ్ టౌన్ హౌస్, శ్రీ గౌతమి స్పైస్ సెంటర్లో అధికారులు తనిఖీలు చేశారు. శ్రీ భద్ర గ్రౌండ్ రెస్టారెంట్లో 88 లీటర్ల ఫంగస్ పట్టిన ఐస్ క్రీం, పాడైపోయిన గుడ్లు, 8 కేజీల బిర్యానీ రైస్, 10 కేజీల మండి రైసులు, సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అలాగే శ్రీ గౌతమి స్పైస్ రెస్టారెంట్లో 10 కేజీల ఫంగస్ సోకిన పిండి, అపరిశుభ్ర పరిసరాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు కొనసాగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శ్రీ భద్ర గ్రౌండ్ టౌన్ హౌస్ శ్రీ గౌతమి స్పైస్ రెస్టారెంట్లో అధికారులు తనిఖీలు చేశారు. శ్రీ భద్ర గ్రౌండ్ రెస్టారెంట్లో 88 లీటర్లు ఫంగస్ పట్టిన ఐస్ క్రీమ్, పాడైపోయిన గుడ్లు, 8 కేజీల బిర్యానీ రైస్, 10 కేజీల మండీ రైస్లో సింథటిక్ ఫుడ్ కలర్స్ ఉన్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. అలాగే శ్రీ గౌతమి స్పైస్ రెస్టారెంట్లో 10 కేజీల ఫంగస్ సోకిన పిండి, అపరిశుభ్ర పరిసరాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విత్తనాల కొరత రైతుల పాలిట శాపంగా మారింది. డిమాండ్ మేరకు విత్తనాలు అందుబాటులో లేకపోవడంతో ఆందోళనకు దిగగా పోలీసులు వారిని నియంత్రించే క్రమంలో కాస్త తోపులాటకు దారితీసింది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అన్నదాతల మీద పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ఈ ఘటనపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. రైతులపై లాఠీలు జులిపించడం దారుణమని అన్నారు. ఇదేనా మీరు తెస్తానన్న మార్పు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని నిలదీశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి విత్తనాల కోసం బారులు తీరిన రైతులపై లాఠీలు జులిపించడం దారుణం, అత్యంత బాధాకరం అని అన్నారు. సాగునీరు, కరెంటు మాత్రమే కాదు, విత్తనాలు కూడా రైతులకు అందించలేని స్థితికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో రైతన్న బతుకులు ఆగమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. 5 నెలల్లోనే రైతులు రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని చెప్పారు. రైతన్నలపై లాఠీలు జులిపించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం క్షమాపణ చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ఏపీలో కూటమి ఏర్పడిన తర్వాత ఈసీ వ్యవహార శైలి మారిందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పోస్టల్ బ్యాలెట్లో ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ ప్రచారం చేసుకుంటోందన్నారు. గత 10 రోజులుగా మాచర్ల సెంటర్గా టీడీపీ గందరగోళం సృష్టిస్తోందని మండిపడ్డారు. పోలింగ్ కేంద్రంలోని పిన్నెల్లి వీడియో ఎలా బయటికి వచ్చిందని ప్రశ్నించారు. టీడీపీ నేతలు ఈవీఎంలు ధ్వంసం చేసిన వీడియోలు ఎందుకు బయటకు రాలేదని నిలదీశారు. మాచర్లతో ఇతర ప్రాంతాల్లో జరిగిన ఘటనలకు సంబంధించిన వీడియోలు బయట పెట్టాలని సజ్జల డిమాండ్ చేశారు. సీఎస్ను తప్పించాలని కుట్ర చేస్తున్నారని, అధికారులను తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని సజ్జల ఆరోపించారు.
7,000 పోస్టల్ బ్యాలెట్ అవుట్ రైట్ కవర్ మీద నంబర్ లేదని రిజెక్ట్ చేసినట్టు నాకు గుర్తు, సీరియల్ నెంబర్ లేదని. అట్లా కూడా చేశారు. ఈసారి ఏమో ఏది వద్దని వాళ్ళే అడుగుతున్నారు. ఈసీఐ ఏ గైడ్ లైన్స్ ఇచ్చినా దేశం అంతా ఎట్టుంటే అట్లా ఫాలో అయితే సరిపోతుంది. మాకైతే దాని మీద ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు. అయితే దేశం అంతా ఉన్నది ఇక్కడ ఫాలో కమ్మంటున్నాం. ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది, దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. అది తీసి, ఎందుకంటే దట్ కాంట్రావిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని, కాబట్టి దాన్ని తీసేయమని అడిగాము. అట్లా చేయకుండా ఉంటే బాగుండేది. మరి ఎందుకు చేశారో వాళ్ళే ఈసీఐ చెప్పాలి. నాకు గుర్తుండి మా గుంటూరులోనే 6,000 7,000 పోస్టల్ బ్యాలెట్ అవుట్ రైట్ కవర్ మీద నంబర్ లేదని రిజెక్ట్ చేసినట్టు నాకు గుర్తు, సీరియల్ నెంబర్ లేదని. అట్లా కూడా చేశారు. ఈసారి ఏమో ఏది వద్దని వాళ్ళే అడుగుతున్నారు. ఈసీఐ ఏ గైడ్ లైన్స్ ఇచ్చినా దేశం అంతా ఎట్టుంటే అట్లా ఫాలో అయితే సరిపోతుంది. మాకైతే దాని మీద ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు. అయితే దేశం అంతా ఉన్నది ఇక్కడ ఫాలో కమ్మంటున్నాం. ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది, దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. అది తీసి, ఎందుకంటే దట్ కాంట్రావిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని, కాబట్టి అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు. అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయదు ఎలక్షన్ కమిషన్. నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెట్టాలి. బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా? ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది, ఎట్లా వచ్చింది? వీడియో బయటకు వచ్చిందంటే మాకు తెలియదు, సంబంధం లేదనడం కాకుండా ఇమ్మీడియట్ సీరియస్ కేసు పెట్టాలా లేదా? కేవలం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఉంది కాబట్టి మిమ్మల్ని అడుగుతాం. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటే మమ్మల్ని ఎట్లయితే అడిగేవాళ్ళు, ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అన్ని వ్యవహారాలు నడుస్తున్నాయి కాబట్టి ఎన్నికల కమిషన్ అడుగుతాం. అడిగాం, సమాధానం లేదు. అదే మాచర్ల కాన్స్టిట్యున్సీలో ఇంకా 5-6 చోట్ల ఈవీఎంలు డ్యామేజ్ అయ్యాయి అన్నారు. మరి అవన్నీ ఎందుకు బయటకు ఫీడ్ రిలీజ్ చేయట్లా? అక్కడ ఆ రోజు ఈవీఎం జరిగిన సంఘటన ఏదైతే ఉందో దాని మీద మీరు పోవడానికి అసలు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది దాని లేదు. అలాంటి వీడియోలు మిగిలినవి ఎందుకు రిలీజ్ చేయాలంటే వాటిని రిలీజ్ చేయదు ఎలక్షన్ కమిషన్. నువ్వు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నావంటే ఎక్కడెక్కడ ఈవీఎంలు డ్యామేజ్ అయినా ఉన్నాయో అవన్నీ బయట పెట్టాలి. బయట పెడుతూ దానికి ముందు తర్వాత జరిగినవి ప్రెమిసెస్లో ఏం జరిగిందో కూడా బయటకు రావాలి. అది ఎందుకు చేయట్లా? ప్లస్ ఆ వీడియో బయటకు వచ్చింది, ఎట్లా వచ్చింది? వీడియో బయటకు వచ్చిందంటే ఎన్నికల ఖర్చు కోసం బీఆర్ఎస్ అధిష్టానం ఫండ్ ఇచ్చింది. ఆ ఫండ్ను ఖర్చు చేసి విజయం సాధించాలని ఆదేశించింది. అయినప్పటికీ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు ఖర్చు చేయలేదని పార్టీలోని చర్చ జగమారింది. అభ్యర్థుల తీరుపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉందనే టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ హైకమాండ్ ఇచ్చిన ఫండ్ను అభ్యర్థులు ఎందుకు ఖర్చు చేయలేదు? పరిస్థితులు అనుకూలంగా లేవని భావించే ఖర్చుకు వెనుకాడారా? వాచ్ ది స్టోరీ. లోక్సభ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో మెజార్టీ సీట్లు సాధించాలని ప్రణాళికలు రూపొందించింది. అందుకు అనుగుణంగా పార్టీ అభ్యర్థులకు ఎన్నికల నిబంధనల మేరకు బీఫామ్తో పాటు 95 లక్షల రూపాయల చెక్కులను కూడా అధిష్టానం అందజేసింది. అంతేకాకుండా పార్టీ పరంగా ఆర్థిక సహాయం అందించారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో, అందులో కరీంనగర్, చేవెళ్ల, మెదక్, పెద్దపల్లి, ఖమ్మంలో పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు పార్టీ ఇచ్చిన ఫండ్స్ ను ఖర్చు చేయగా మిగిలిన నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో పార్టీ ఫండ్ను ఎన్నికలకు ఖర్చు చేయలేదని చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని పార్టీ నేతల నుండి బహిరంగంగానే టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం, మరోవైపు దేశంలో బీజేపీ అధికారంలో ఉండటంతో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు ఎన్నికల్లో పార్టీ ఫండ్ను కూడా ఖర్చు చేయలేదనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఎన్నికల్లో ఖర్చు చేసినా గెలిచే పరిస్థితి లేకపోవడంతోనే ఖర్చుకు వెనకాడినట్లుగా తెలుస్తోంది. ప్రచారంలో పాల్గొన్న నాయకులకు, క్యాడర్కు సైతం కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. అభ్యర్థుల వ్యవహార శైలితో బీఆర్ఎస్ ఓట్లు ఇతర పార్టీలకు బదిలీ అయ్యాయనే ప్రచారం జరుగుతోంది. బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా బలం లేకపోయినప్పటికీ డబుల్ డిజిట్ సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉండటానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ ఓట్లు తమకు బదిలీ అవుతాయని. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను సీఎం రేవంత్ టార్గెట్ చేయడంతో ఎలాగైనా కాంగ్రెస్ ను ఓడించాలనుకున్న బీఆర్ఎస్ శ్రేణులు తమ ఓట్లను బీజేపీకి వేయడంతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులతోనూ ఓట్లు వేయించారనే ప్రచారం జరుగుతోంది. లోక్సభ ఎన్నికలు జాతీయ స్థాయి ఎజెండాకు సంబంధించిన ఎన్నికలు కావడం, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా పెద్ద ఉపయోగం లేదని భావించిన ఓటర్లు ఆ ఓట్లను బీజేపీకే వేశారనే చర్చ జరుగుతుంది.
బీఆర్ఎస్ అధిష్టానం ఎక్కువ స్థానాలు గెలుస్తామని భావిస్తున్నా అభ్యర్థుల తీరు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని గులాబీ పార్టీ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన అభ్యర్థుల తీరుపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు వెళ్లింది. సామాజిక వర్గాల వారీగా టికెట్లు కేటాయించింది. లోక్సభ పరిధిలో ఎవరు బలంగా ఉన్నారని వివరాలు సేకరించి ఆ వర్గానికి టికెట్లు ఇచ్చింది. వారికి ఓటర్ల లిస్టు ప్రకారం ప్రణాళికలు రూపొందించింది. అభ్యర్థులు మాత్రం గెలిపించాల్సిన బాధ్యత కూడా పార్టీదే అనే ధోరణి అవలంబించి పార్టీ ఇచ్చిన ఫండ్ కూడా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించలేదనే సమాచారం. ఇదే విషయంపై పార్టీ అధిష్టానం సైతం సీరియస్ అయింది. నమ్మిన వారికి టికెట్లు ఇస్తే పనితీరు బాగలేదని ఫీడ్బ్యాక్ సేకరించిన అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా చర్చ జరుగుతోంది. ఒకవైపు పార్టీ అధిష్టానం అధిక సీట్లు గెలుస్తామని పైకి చెప్తున్నప్పటికీ లోపల మాత్రం తమకు ఆశించిన మేర సీట్లు రావని అనుకుంటున్నారట. బీఆర్ఎస్ నుండి పోటీ చేసిన అభ్యర్థులు సైతం ఫలానా సీట్లలో ఇంత మెజార్టీ వస్తుందని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, పార్టీ అభ్యర్థులు ఏ మేరకు ప్రజల్లోకి వెళ్లారు, ఎంత మేరకు కష్టపడ్డారు అనే దానిపై బీఆర్ఎస్ అధిష్టానం లెక్కలు వేసుకుంటోంది. పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని కేసీఆర్ అంటుండగా మరోవైపు ఓటింగ్ సరళి అభ్యర్థుల పెర్ఫార్మెన్స్ను బట్టి బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని స్థానాలు వస్తాయో చూడాలి. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.